వెల్కమ్ టు రుచి చూడు. సరిత గారు హాయ్ అండి. హాయ్ శ్రీవాణి. ఇప్పుడు నేను వెరైటీ ఐటమ్ అండి, అది మీరు చూస్తూనే అసలు మొత్తం మీరే తినేస్తారో ఏంటో మరి. ఊరిపోతుందా? సూపర్ గా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టే నేను కొంచెం గెస్ట్ చేశాను, ఆవిడ అన్నాక ఇంకొంచెం గెస్ట్ చేశాను సీరియస్లీ. ఓకే, ఇప్పుడు నేను క్యారెట్ మిల్క్ చేస్తున్నానండి. క్యారెట్ మిల్కా? అవునండి, ఎక్కడ వినలేదు అనుకుంటా. నిజంగానే వెరైటీగా ఉంది. సరే ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి వన్ బై వన్. ఫస్ట్ వాళ్ళు నోట్ చేసుకుంటారు, తర్వాత మనం ప్రాసెస్ చేసేది. ఓకే అండి. క్యారెట్, కాజు, నెయ్యి, ఇలాచీ పౌడర్, బాదాం, పాలు, చక్కెర. సో ఏంటి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేమి కావాలో తెలుసుకున్నాం. ఇప్పుడు పాలు బాగా కాచుకున్న పాలండి. ఫస్ట్ పాలు కాచుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి చిక్కటి పాలు తీసుకోవాలి, ఎందుకంటే చాలా చిక్కగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ. ఓకే కదా? అవునండి. సరే ఏంటండి ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని క్యారెట్ ముక్కలు, కట్ చేసిన క్యారెట్ ముక్కలు ప్లస్ మిల్క్ పోసి పచ్చివాసన పోయడానికి ఒక విజిల్ పెట్టాలండి. క్యారెట్ ని పాలల్లో ఉడికించుకోవాలి. అవునండి కదా, ఎక్కువ కాదు, కొంచెంగా పాలు పోసి అదొక విజిల్ వచ్చే వరకు అది మనకు సాఫ్ట్నెస్ ప్లస్ కొంచెం స్మెల్ పోతుంది కదా, అలా ఉండడం కోసం ఒక విజిల్ పెట్టాలి. ఓకే, మీరు స్టవ్ వెలిగించండి, నేను కుక్కర్ ఇస్తాను. ఓకే, ప్యాన్ ఇవ్వండి. ఫస్ట్ దీంట్లో వేసేసి మూత పెట్టుకుందాం, లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు పాపం. మీరు అంటే నేను పోస్తాను. ఇవన్నీ పోసేయాలా? చాలా ఓకేనా? ఓకే. ఓకే, క్యారెట్ చాలా మూత పెట్టడమేనా? పెట్టేసి ఓకే, ఫ్లేమ్ పెట్టి. సో ఫస్ట్ ఈ స్టవ్ మీద మనం ఏం చేసుకున్నామంటే జస్ట్ పాలు క్యారెట్ వేసుకుని మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు అటు సైడ్ మనం ఏదో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. ఏదో డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. స్టవ్ వెలిగించండి. చాలా రోజుల నుంచి మన వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, అదేంటంటే చాలా స్ట్రిక్ట్గా. ఇప్పుడు ఇక్కడ ఈ గిన్నె ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉన్నా వాడేసుకుంటూ ఉంటారు, దీంట్లోనే నూనె పోసేస్తూ ఉంటారు, ఇలాగే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎంత భయపడిపోతూ ఉంటాను చూడండి. ఒక్కసారి ఆలోచించండి, గబక్కని నూనె తీసుకెళ్లేటప్పుడు హ్యాండిల్ ఊడిపోయిందే అనుకోండి, ఎంత ప్రమాదం. ఆడవాళ్ళ ముఖానికే కదా, అసలు మెయిన్ ముఖమే కదా, ఏమన్నా ముఖం మీద కనుక నూనె పడింది అనుకోండి, ఎంత డేంజరు. సో నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో చిన్న టూల్స్ ఉన్నది, అంటే చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి కిట్ దొరుకుతుంది. అదర్వైజ్ స్పూన్స్ ఉంటాయి కదా, వాటితోటి ఫిట్ చేసుకోండి. ఇది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఒక ఫ్రెండ్ చెప్పింది అనుకోండి. ఓకే, ఇప్పుడు నెయ్యి 3 స్పూన్స్, అండి. జీడిపప్పు 2 స్పూన్స్, బాదం దీంట్లో కిస్మిస్ అయితే కదా మీరు? లేదండి, బాదం 2 స్పూన్స్. కిస్మిస్ అన్నిట్లోనూ వేయరు కదా? అవునండి, పులుపులుగా మధ్యలో డిస్టర్బ్ అవుతుంటాయి. సార పలుకులండి, చిరంజి అంటారు, చిరంజి లేదా సారపలుకు 2 స్పూన్స్ అండి. ఓకే, విజిల్ వచ్చేసిందండి శ్రీవాణి గారు. ఓకే, ఇప్పుడు ఇవేంటి, వీటి సంగతి ఏంటి? ఇవి కూడా రెడ్గా చూడండి. అవునవును, ఇప్పుడు ఇవి కూడా ఆఫ్ చేసేసుకొని ఓకే పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి తీసుకుందామా? తీసుకుందాం, ఉండండి నేను పట్టుకుంటాను, మీరు తీయాలి. ఇప్పుడు ఇది విజిల్ వచ్చాక ఇవి తీసుకుందాం. అవునండి, సో కొంచెం ఇది విజిల్ రావాలంటే ఆవిరి పోవాలి కదా, అది అయిపోయిన తర్వాత తీసుకుని ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం, కొంచెం వెయిట్ చేద్దాం. సరిత గారు చూద్దామా విజిల్? చూద్దామండి. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కొన్ని మనం తీసి పెట్టుకుందామండి. అబ్బో, ఇది బెటర్ ఫైనల్, ఎందుకంటే ఇది మనం అది పేస్ట్ చేసిన తర్వాత ఇవి కొన్ని మిల్క్లో వేసుకుంటే అవి పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి. దానికోసమని కొన్ని తీసి పెట్టుకుంటాం. ఏంటి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ తోటి వేసేసి మిక్సీలో వేసేయాలండి. చూస్తున్నారు కదండి, ఇంతకు ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు పాలల్లో ఉడికిన క్యారెట్ 2 మిక్సీలో వేసేసుకోండి. అవునండి, ఓకేనా? ఇది మిక్సీలో వేసుకొస్తారా? వేస్తాం. సరిత గారు పేస్ట్ రెడీ. అది పక్కన పెట్టేసి ప్యాన్
ఓ ఇందాక సగమే పోసాం కదా. అవునండి, పోసి ఇది లిక్విడ్ లో వస్తుందా గట్టిగా వస్తుందండి? లిక్విడ్ లా ఎలా అనుకుంటే అలా వస్తుంది. సరిపడంత షుగర్ వేసుకుందామండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు కలుపుతున్నామండి. చక్కెర అంతా కరగాలి కదా, కొంచెం కలుపుతున్నాము. అది కలుపుతూ లోపల మంచి చిట్కా చెప్తారా? ఓకే అండి. మనం మేకప్ వేసుకున్న తర్వాత కానీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఫేస్ అంతా ఒకలా డల్నెస్ అవుతుంది కదండి. అప్పుడు అందరూ కాటన్ తీసుకొని రోజ్ వాటర్ పెట్టుకుంటుంటారు కదా, రోజ్ వాటర్ కాటన్ మీద వేసుకొని పెడతారు కదా. అలా కాకుండా ఆ రోజ్ వాటర్ని మనం ఐస్ ట్రేలో వేసి క్యూబ్ లాగా తీసుకొని ఫేస్ అప్లై చేసినట్టయితే ఫేస్ గ్లో వస్తుంది, డల్నెస్ పోతుంది, స్మూత్గా కూడా ఉంటుందండి. నాకు అర్థమైంది. నేను మన వాళ్ళతో ఇంకొకసారి చెప్తాను. ఓకే అండి. అదండి సరిత గారు చెప్పిన చిట్కా ఏంటంటే, మనం చాలా మటుకి చాలామంది రోజ్ వాటర్ వాడుతూ ఉంటారు, ఎందుకంటే ఫేస్కి మంచిదని. సో ఏం చేస్తారంటే ఎండలోంచి బయటకు వచ్చినప్పుడు కమిలిపోయిన ఫేస్ తిరిగి చక్కగా గ్లోగా ఉండటానికి, స్మూత్గా ఉండటానికి, స్కిన్ హెల్దీగా ఉండటానికి డైరెక్ట్గా రోజ్ వాటర్లో కాటన్ని డిప్ చేసి పెట్టడం కాకుండా ఐస్ ట్రేలో రోజ్ వాటర్ని పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా అయిన తర్వాత ఆ క్యూబ్ తోటి ఇలా మసాజ్ చేసినట్టు చేయండి. చేస్తే దానివల్ల ఏంటంటే స్మూత్నెస్ వస్తుందట, గ్లో వస్తుందట, ట్యాన్ అయిన ఫేస్ మంచిగా అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది స్కిన్ అని చెప్తున్నారు. అవసరమైన వాళ్ళు ఉపయోగించండి. ఓకే అండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెంగా వేసుకున్నాను. నెక్స్ట్ పేస్ట్ వేసేస్తానండి. మీకు మిగిలింది అదొకటే కదండి. అఫ్ కోర్స్ చూడండి, ఇలా కూడా పజిల్స్ పెడితే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. లేకపోతే ఏంటో ఏంటో అనిపిస్తూ ఉంటుంది. చూడండి, సూపర్ సరిత గారు, సూపర్. థ్యాంక్ యూ అండి. ఏ భలే ఉందండి కలర్. ఏమండి నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి. అది మామిడి పండు జ్యూస్లో ఉంది. దీంతో ఏమైనా మామిడి పండుతో కూడా ఏమైనా మనము ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ఇచ్చామనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ కలర్ చూస్తే మ్యాంగో జ్యూసా ఏంటి అని, అది టేస్ట్ చేసే వరకు కూడా తెలియదు. సమ్మర్ అయితే ఖచ్చితంగా ఇదేదో మామిడి పండు తోటి చేశారని అనుకుంటారండి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అందులో వేసి శ్రీవాణి ఇప్పుడు మనం గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. ఇది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగాలండి కదా. రైనీ సీజన్లో హాట్గా, సమ్మర్ సీజన్లో కూల్గా. ఓహో, అలా కూడా మల్టీపర్పసా? అవునండి. మనకి ఎలా ఇష్టం అనిపిస్తే ఆ సీజన్ బట్టి మనం అలా వేడిగా కూడా తాగొచ్చా? అవునండి. క్యారెట్ జ్యూస్ కదండి, అందుకని క్యారెట్. ఓకే ఫైన్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. చూస్తున్నారు కదా, ఘుమఘుమలాడే హెల్దీ మిల్క్ క్యారెట్ రెడీ అండి. ఏంటి ఇలా శ్రీవాణి బిగుసుకుపోయింది అనుకుంటున్నారా? అది ఎక్కడ కదిలితే ఎక్కడ ఏమవుతుందో అన్నట్టు ఆవిడ నాకు చాలా ఇలా చేతిలో పెట్టారు. చాలా హాట్గా ఉందండి. ఇదేంట వింటర్లో వింటరు రైనీ సీజన్లో వేడివేడిగా తాగొచ్చు, సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగొచ్చు. ఏది ఏమైనా ఎలా తాగినా వెరీ హెల్దీ. తప్పకుండా ట్రై చేసుకోండి, తాగండి. నేను మాత్రం కొంచెం చల్లరగా తాగుతానండి. ఓకేనా? తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి వాటిని మన ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.